నేనైతే ఇంటర్వ్యూ చేసేటప్పుడు రొటీన్గా మిగిలిన సబ్జెక్టుల లాగా బేసిక్స్ అడగడం, అలా అడగడం, ఇలా అడగడం అంతే ఉన్నా, ఏమి అడగడం ఉండదు. జస్ట్ కెన్ యూ జస్ట్ బ్రీఫ్ మీ అబౌట్ వాట్ ఈస్ హెచ్ఓసి, దాని గురించి వాడు కానీ చెప్పగలిగినాడంటే నా అభిప్రాయం ఏంటంటే వానికి రియాక్ట్ చేస్తూ ఎలా ఎగ్జిక్యూట్ అవుతుంది తెలుసుంటుంది, ప్రాప్స్ అంటే ఏంటో తెలుసుంటుంది, స్టేట్ అంటే ఏంటో తెలుసుంటుంది, ఒక కాంపోనెంట్ లోపల ఇంకో కాంపోనెంట్ పెట్టచ్చు అని తెలుసుంటుంది, ఒక కాంపోనెంట్ లోపలి ప్రాప్స్ స్ట్రింగ్ అవ్వచ్చు, ఆబ్జెక్ట్ అవ్వచ్చు, అర్రే అవ్వచ్చు, ఇంకొక కాంపోనెంట్ అయి ఉండొచ్చు అని తెలుసుంటుంది, ఒక కాంపోనెంట్లో రెండర్ అనేటటువంటి మెథడ్ యొక్క ఇంపార్టెన్స్ తెలుసుంటుంది. ఇన్ని తెలిసుంటేనే వాడు హెచ్ఓసి గురించి ఆన్సర్ చేయగలడు అనేది నా అజంప్షన్. ఇన్ఫ్యాక్ట్ డాక్యుమెంట్లో హెచ్ఓసి అనేది అన్న పైనే ఫస్ట్ ఇంట్రడ్యూస్ చేసేసిన నా స్టడీతో నా అనలైజేషన్ ప్రకారం ఇవన్నీ చెప్పిన తర్వాతనే ఒక పర్సన్ హెచ్ఓసి అనే దాని గురించి అవగాహన వచ్చి ఉంటుంది అని నా అభిప్రాయం. ఓకే, అవుట్ ఆఫ్ దిస్ మన రియల్ లైఫ్లో హెచ్ఓసి అనేది ఏంటి ఫస్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను, తర్వాత కోడింగ్లోకి వెళ్తాను. 90s 2000s మనము ఇది టేప్ రికార్డర్లో క్యాసెట్లు వాడుతూ ఉంటుంది, తర్వాత సీడీలు వాడుతూ ఉంటుంది. అప్పుడు ఏం చేస్తామంటే మనం ఒక ఎంటీ క్యాసెట్ని కొనుక్కుంటాం, ఎంటీ సీడీని కొనుక్కొని వాడి దగ్గరికి, ఆ షాప్ వాడి దగ్గరికి వెళ్ళి పలానా పలానా, ఇప్పుడైతే నువ్వు పలానా పలానా వీడియోస్ వేసుకుంటావు, అప్పుడు మేము పలానా పలానా మ్యూజిక్ వినేవాళ్ళం, పాటలు. సో ఈ మూవీ సాంగ్స్, చిరంజీవి హిట్స్, నాగార్జున హిట్స్ అని ఈ సాంగ్స్ వేయండి, లేదా సెలెక్టివ్గా పేపర్లో రాసి ఈ మూవీలో ఈ పాట కావాలి, ఈ మూవీలో ఈ పాట కావాలి, ఈ మూవీలో ఈ పాట కావాలని మనం ఇస్తే వాడు ఏం చేస్తాడు, ఆయా మూవీ సాంగ్స్ని దాంట్లో క్యాసెట్లో వేసి మనకు వాపస్ ఇస్తాడు, మనం దాన్ని వాడుకునేవాళ్ళం. అంటే ఒక బ్లాంక్ సీడీని వాడి దగ్గర ఇచ్చి ఆ బ్లాంక్ సీడీలో మనకు కావాల్సిన డేటా అంతా ఫిల్ చేసుకొని మరలా ఆ బ్లాంక్ సీడీని తెచ్చి వాడుకుంటాం. ఇది మనం ఇదే ఇక్కడ హెచ్ఓసి. ఒక బ్లాంక్ కాంపోనెంట్ని క్రియేట్ చేసుకొని దాన్ని ఇంకో కాంపోనెంట్ లోపలికి పంపించి ఆ కాంపోనెంట్ రిటర్న్ ఇచ్చేటప్పుడు దాంట్లో కొన్ని మెథడ్లు, ప్రాపర్టీస్ యాడ్ చేసి ఇస్తుంది. వెరీ సింపుల్ లాజిక్. ఎందుకు ఉపయోగిస్తామంటే ఇంత క్రితం మనం ఏం చేసాము, రెండర్ ప్రాప్స్లో ఒక క్లిక్ కౌంటర్, ఒక హోవర్ కౌంటర్ అని ఒక రెండు కాంపోనెంట్లు క్రియేట్ చేసుకున్నాం. క్లిక్ కౌంటర్లో కూడా సేమ్ కోడ్ ఉంది, కౌంట్, ఇంక్రిమెంట్ కౌంట్, డిక్రిమెంట్ కౌంట్ ఉంది. హోవర్ కౌంటర్లో కూడా ఏమది కౌంట్, ఇంక్రిమెంట్ కౌంట్ అనే ఫంక్షన్స్ ఉంది. సో ఏమన్నా మనం ఇది డ్రై కాన్సెప్ట్కు విరోధం, డోంట్ రిపీట్ యువర్ సెల్ఫ్, సేమ్ కోడ్ని కాపీ పేస్ట్ చేస్తున్నాం కాబట్టి ఇది నాట్ ది ఎఫిషియంట్ వే. అటెన్ మనం ఏం చేసాం, కౌంటర్ అని ఇంకొక కాంపోనెంట్ క్రియేట్ చేసుకున్నాం. ఆ కౌంటర్ కాంపోనెంట్లో రెండర్ అనే ఒక మెథడ్ని కాల్ చేసి ఈ రెండర్ ఏం చేసేది, దీంట్లో ఉండే కౌంట్ని, ఇంక్రిమెంట్ కౌంట్ని రెండర్ లోపలికి పంపించి దాంట్లో ఒక కాంపోనెంట్ దీన్ని రిసీవ్ చేసుకొని డిస్ప్లే చేస్తూ ఉండేది. సో రెండు చోట్ల కోడ్ కాపీ పేస్టెడ్ కాకుండా కేవలం కౌంటర్ కాంపోనెంట్లోనే ఉండింది. అదే కోడ్ని క్లిక్ కౌంటర్లోనే వాడాం, అదే కోడ్ని హోవర్ కౌంటర్లోనే వాడాం. సో రెండు చోట్ల లేదు. డ్రై కాన్సెప్ట్ని మనం అక్కడ ఇంప్లిమెంట్ చేసాం. సిమిలర్ వే హెచ్ఓసి అనేది వన్ మోర్ మెథడ్ ఆఫ్ రెడ్యూసింగ్ ది కోడ్, రీయూజ్ చేసుకోవడం. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ కూడా క్లిక్ కౌంటర్ అని ఒక కాంపోనెంట్ క్రియేట్ చేస్తాం, దాంట్లో ఇంక్రీజ్ చేయడం, డిక్రీజ్ చేయడం, కౌంట్ చేయడం ఉంటుంది. హోవర్ కౌంటర్ అని ఒక కాంపోనెంట్ క్రియేట్ చేస్తాం, దాంట్లో కూడా ఇంక్రీజ్ చేయడం, డిక్రీజ్ చేయడం, కౌంట్ చేయడం ఉంటుంది. దీని రెండిట్లో కూడా కాపీ పేస్ట్ కోడ్ చూపిస్తాను నేను, వాటిని ఎగ్జిక్యూట్ చేసి చూపిస్తాను. తరువాత రెండర్ ప్రాప్స్ అప్రోచ్తో కాకుండా హెచ్ఓసి హయ్యర్ ఈ కాంపోనెంట్ని దాని లోపలికి పంపి ఆ మెథడ్లు అది యాడ్ చేసి మరలా రిటర్న్ ఇస్తుంది. సో ఇది హెచ్ఓసి. ఏంది ఎంతసేపు పడుతుంది? ఇది హెచ్ఓసి అనే కాంపోనెంట్ యొక్క మెయిన్ లాజిక్. సో బేసికలీ సేమ్ కోడ్ని అగైన్ అండ్ అగైన్ యూస్ చేయకుండా
సేమ్ కోడ్ని అగైన్ అండ్ అగైన్ యూస్ చేయకుండా ఒక కామన్ కాంపోనెంట్లో పెట్టి దానిని వాడుకోవడం. ఓకే, అది అవుతా ఉన్నాయి. ఇక్కడికి వెళ్ళిపోతాను, ప్రీవియస్ ప్రాజెక్ట్లో చేస్తాను. సో నిన్న ప్రాజెక్ట్కి వెళ్ళిపోతున్నాను. హైయర్ ఆర్డర్ కాంపోనెంట్స్, ఇక్కడ సోర్స్ లోపల ఐఎమ్ గోయింగ్ టు క్రియేట్ ఏ ఫోల్డర్, వన్ మోర్ ఫోల్డర్. సోర్స్ లోపల HOC కామ్స్, దీంట్లో క్లిక్ JSX, const count, set count, so I will be having const increment count, ఏం చేస్తుంది, సెట్ కౌంట్ని కౌంట్ ప్లస్ 1గా మారుస్తుంది. I have one more decrement count which will to the 1. Okay, you clicked times. I have a button, increment, I have a button, decrement, on click, increment count, on click, decrement count. So when I click, it has to increment. When I click, it has to decrement. So now I am going to create hover counter also. Click counter లో ఏమేమంతా చేశాను సేమ్ hover counter లో కూడా చేస్తున్నాను. దెన్ బటన్స్ కూడా ఎత్తచ్చు. Hovered on mouse over on mouse sort. So go to the app.js, ఒక horizontal line,
సో దీనిపైన మౌస్ తీసుకెళ్ళినప్పుడు ఇంక్రిమెంట్ అవుతుంది, దీనిపైన మౌస్ తెచ్చినప్పుడు డిక్రిమెంట్ అవుతుంది, దీన్ని క్లిక్ చేస్తే ఇంక్రిమెంట్ అవుతుంది, క్లిక్ చేస్తే డిక్రిమెంట్ అవుతుంది. ఫైన్. ఇదా? ఓకే ఫైన్. సో బేసికలీ లాజిక్ ఏంటి? సేమ్ కోడ్ రెండిట్లోనూ ఉంది. ఈ సినారియో మనం ఆల్రెడీ చూసాం. రెండర్ ప్రాప్స్ అప్పుడు ఇలాంటి ఒక సినారియోనే మనకు వచ్చింది. అదే కాంపోనెంట్లో అదే కోడ్ రెండు కాంపోనెంట్లో ఉండడంతో కామన్గా ఒక కాంపోనెంట్ క్రియేట్ చేసుకొని ఆ కామన్గా ఉండే కాంపోనెంట్లో రెండర్ మెథడ్ని కాల్ చేసి దాని ద్వారా డేటా పంపించాం. ఇలాంటి సినారియోని మనం ఇప్పుడు హెచ్ఓసి అనే కాంపోనెంట్ ద్వారా మనం హ్యాండిల్ చేయబోదాం. హెచ్ఓసి ఏం చేస్తుంది అంటే ఒక కాంపోనెంట్ ఇంకొక కాంపోనెంట్ని లోపలికి తీసుకుంటుంది. తీసుకొని బాగా గమనించండి, ఒక కాంపోనెంట్ ఏ అనే కాంపోనెంట్ను లోపలికి తీసుకుంటుంది. తీసుకొని ఇది కొత్తగా ఇంకో కాంపోనెంట్ క్రియేట్ చేస్తుంది బి అని. ఈ బి లోపల ఏని పెట్టించేస్తుంది. బాగా ఆలోచించండి లాజిక్. హెచ్ఓసి అనే కాంపోనెంట్ మీరు ఇచ్చేటటువంటి విజయ్ అనేటటువంటి కాంపోనెంట్ని తీసుకొని ఇక్కడ న్యూ కాంపోనెంట్ క్రియేట్ చేసి దాని లోపల విజయ్ని పెట్టించేస్తుంది మీకు. మనం చేయాల, మన కోడ్ రాయాలి. లాజిక్ ఇది. ఇంకా అదే చేసేటువంటి నీకు నాకు పని ఏమే? పెళ్ళైనోడు అడగాల్సిన మాటలు ఇవే. సో దినేష్ సిగ్గుపడేద్దాం నిజంగానే మాట్లాడు పోవాలి ఇంట్లో. నువ్వు నిజంగానే స్వార్థపరుడు నువ్వు. పాపం. ఓకే, లెట్స్ క్రియేట్ ఎ న్యూ కాంపోనెంట్. బాధపడదు వినేష్, ఏదో మంచి జరుగుతుంది కానీ. ఓకే, హెచ్ఓసి కాంప్ డాట్ జేఎస్ఎక్స్. ఓకే, ఒక కొత్త కాంపోనెంట్ క్రియేట్ చేసుకున్నాను, సరేనా? ఇప్పుడు ఈ కాంపోనెంట్ని యాప్ డాట్ జేఎస్లోకి వెళ్ళి దీనిని కమెంట్ చేస్తాను, దీన్ని కమెంట్ చేస్తాను. ప్రస్తుతాన్ని అదే ఏమీ లేదు. ఇక్కడ నేను క్రియేట్ చేసుకున్నటువంటి హెచ్ఓసి అనే కాంపోనెంట్ని ఇక్కడ కాల్ చేశాను. ఓకే, హెచ్ఓసి కాదు. ఓకే, సో డైరెక్ట్గా క్లిక్ కౌంటర్లోకి వెళ్ళి బాగా గమనించండి, క్లిక్ కౌంటర్ అనే కాంపోనెంట్ క్రియేట్ చేశాను. అదే కాంపోనెంట్ని ఇక్కడి నుంచి ఎక్స్పోర్ట్ చేస్తున్నాను. దీనిని యాప్ డాట్ జేఎస్లో చేశాను. ఎందుకు సార్ ఇంత ఇంపార్టెంట్గా చెప్తారు? ఇది నార్మల్గా చేసేదే కదా. ఇక్కడే ఉంది ట్విస్ట్. క్లిక్ కౌంటర్ అనే కాంపోనెంట్ని క్రియేట్ చేసి డైరెక్ట్గా దీనిని ఎక్స్పోర్ట్ చేయకుండా దీన్ని హెచ్ఓసికి ఇస్తాను. హెచ్ఓసి ఏం చేస్తుంది? ఈ కాంపోనెంట్ని తీసుకొని ఇంకో న్యూ కాంపోనెంట్ క్రియేట్ చేసి దాంట్లో పెట్టి, అక్కడే ఉంది ట్విస్ట్. ఇంకో న్యూ కాంపోనెంట్ క్రియేట్ చేసి ఆ న్యూ కాంపోనెంట్లో దీన్ని పెట్టి మళ్ళీ దీనికే ఇచ్చేస్తుంది. డోంట్ వరీ,
ఇట్స్ లుక్ లైక్ లిటిల్ బిట్ కన్ఫ్యూషన్. బాగా గమనించండి. క్లిక్ కౌంటర్ అనే కోడ్ రాయకముందే చెప్తాను నేను మీకు. క్లిక్ కౌంటర్ అనే కాంపోనెంట్ని క్రియేట్ చేసి దీనిని నేను హెచ్ఓసికి ఇస్తాను. హెచ్ఓసి ఏం చేస్తుందనంటే మీ దగ్గర నుంచి క్లిక్ కాంపోనెంట్ని తీసుకొని, క్లిక్ కౌంటర్ని తీసుకొని అది ఇంకో కాంపోనెంట్ క్రియేట్ చేసి ఆ కాంపోనెంట్ లోపల దీన్ని పెట్టి మరలా దీనికే ఇచ్చేస్తుంది. ఇలా దీనికే ఇచ్చినప్పుడు ఈ కాంపోనెంట్లో ప్రాప్స్ అని ఒకటి రిసీవ్ చేసుకుంటాం కదా, ఆ ప్రాప్స్ లోపల వస్తుంది. ఈ కాంపోనెంటే అక్కడికి వెళ్ళి వేరే డేటా తెచ్చుకొని మరలా ఇదే కాంపోనెంట్కి వస్తుంది. బాగా చూపిస్తాను చూడండి. సో డైరెక్ట్గా ఎక్స్పోర్ట్ చేయడం, ఇక్కడేం చేస్తాను, హెచ్ఓసి ఏం చేశాను, ఇప్పుడు నేను ఎవరికి ఏ కాంపోనెంట్కి ఇస్తున్నాను, ఇప్పుడు హెచ్ఓసిలో ఈ కాంపోనెంట్ అవైలబుల్ ఉంటుంది చూడండి. ఎర్రర్ వస్తుంది. JSలో element type is invalid, expected a string. REFC
ఓకే, పాయింట్ నెంబర్ 1, క్లిక్ కౌంటర్ డైరెక్ట్గా నేను రిటర్న్ చేయకుండా, ఎందుకు పని చేయట్లేదు? ఓకే, క్లిక్ కౌంటర్ని డైరెక్ట్గా ఇన్ని రోజులు యాప్ డాట్ చేసి పంపిస్తాను అంటే ఇప్పుడు ఏం చేశాను, యాప్ డాట్ పంపించకుండా హెచ్ఓసి కాంపోనెంట్ పంపిస్తున్నాను. హెచ్ఓసి ఏం చేస్తుంది, దీనిని తీసుకొని అది ఇంకొక కాంపోనెంట్ని క్రియేట్ చేసింది, దాని పేరు న్యూ కాంపోనెంట్. ఆ న్యూ కాంపోనెంట్లో మీరు పంపించిన కాంపోనెంట్ని పెట్టి న్యూ కాంపోనెంట్ని రిటర్న్ ఇచ్చేసింది. అవును, ఇప్పుడు నేను క్రియేట్ చేశాను న్యూ కాంపోనెంట్. మనం చేయాలి, నేను మీకు లాజిక్ ఎక్స్ప్లెయిన్ చేశాను. ఓకే, న్యూ కాంపోనెంట్ని క్రియేట్ చేసి ఆ న్యూ కాంపోనెంట్లో మీరు తీసుకున్నటువంటి కాంపోనెంట్ పెట్టి రిటర్న్ ఇస్తున్నాను. సో ఇలా మీరు రిటర్న్ ఇచ్చింది ఎక్కడికి వెళ్తుందంటే ఈ పర్టికులర్ కాంపోనెంట్లో. క్లిక్ కౌంటర్ లోపలికి వెళ్ళి ఇక్కడ ప్రాప్స్ లోపల వస్తుంది. ఇక్కడ వచ్చింది చూడండి, క్లిక్ కౌంటర్ 6, లైన్ నెంబర్ 6లో. ఇక్కడ ఇక్కడ మీరు ఏమేమి పెడతారో దానికి, సపోజ్ సమ్ ఈక్వల్ టు న్యూ, ఓకే. సో ఇంతవరకు క్లియర్గా ఉందో చూడండి, ఇక్కడి నుంచి అసలు మ్యాజిక్ స్టార్ట్ అయ్యేది. మీరు డైరెక్ట్గా యాప్ డాట్ చేసి పంపకుండా మీరు క్రియేట్ చేసిన కాంపోనెంట్ని హెచ్ఓసికి ఇస్తే హెచ్ఓసి దాంట్లో ఇంకొక కాంపోనెంట్ క్రియేట్ చేసి మీరు ఇచ్చిన దాన్ని లోపల పెట్టి మరలా మీకు క్లిక్ కౌంటర్కే ఇస్తుంది. నేను దాని లోపల ఇంకా మెథడ్స్ ఫంక్షన్స్ రాయలే, చెప్పలే నేను, ఇంకా మనం పెట్టబోతున్నాం. ప్రస్తుతానికి నేను ఆ కాంపోనెంట్ ఫ్లో మీకు క్లారిఫై చేస్తున్నాను. దాని లోపల ఇంకేం పెట్టినా మనం ఇక్కడ వాడుకోవచ్చు, కాంపోనెంట్ లోపల ఏం పెట్టినా ప్రాప్స్ రూపంలో వాడుకోవచ్చు అని మీకు ఆల్రెడీ తెలుసు. క్లిక్ కౌంటర్లో వాడితే అదే డేటా మళ్ళీ హోవర్ కౌంటర్కు ఇంకో కాంపోనెంట్కి ఎలా వాడతాం? లాజిక్ ఏంటి, క్లిక్ కౌంటర్లో ఏమేం కోడ్ నువ్వు వాడతావో అది క్లిక్ కౌంటర్కి మాత్రమే అవైలబుల్ ఉంది ప్రస్తుతానికి. హోవర్ కౌంటర్లో వాడేది హోవర్ కౌంటర్లోనే అవైలబుల్ ఉంది ప్రస్తుతానికి. అలా కాకుండా హెచ్ఓసిని ఒకటి క్రియేట్ చేసేసి నేను మీ క్లిక్ కౌంటర్ని తీసుకొని మీకు కావాల్సినంత యాడ్ చేసి మళ్ళీ మీకు ఇచ్చేస్తాను, మీరు వాడుకుంటారు. హోవర్ కౌంటర్ని తీసుకొని కావాల్సినంత యాడ్ చేసి ఇచ్చేస్తాను, వాడుకుంటాడు. సో కోడ్ మొత్తం నా దగ్గరే ఉంటుంది. క్లిక్ కౌంటర్లోనూ హోవర్ కౌంటర్లో ఏమీ ఉండదు, మీది బ్లాంక్ కాంపోనెంట్లు. మీకు ప్రాప్స్ లోపల వస్తుంది వాల్యూస్. అది రెండర్ ప్రాప్స్ అనేది ఒక అప్రోచ్ ఉంది, హెచ్ఓసి అనేది ఒక అప్రోచ్ ఉంది. రెండర్ ప్రాప్స్లో నువ్వు ఏమేమంతా చేయగలవో దాన్ని హెచ్ఓసి ద్వారా చేయొచ్చు, హెచ్ఓసి ద్వారా ఏమేమి చేయొచ్చో నువ్వు రెండర్ ప్రాప్స్ ద్వారా చేయొచ్చు. ఓకే, ఒక్కొక్క కంట్రీ వాడి అప్రోచ్ ఒక్కొక్క విధంగా ఉంటుంది బాసు. నేను ఈరోజు మీకు రెండర్ ప్రాప్స్ ద్వారానే రీయూజబిలిటీ గురించి చెప్పి వెళ్ళాను అనుకో, రేపు మీకు అక్కడనే హెచ్ఓసి తగిలితే మరలా క్లారిటీ ఉంటుంది కదా. అందువల్ల సో ఇంతవరకు అర్థమైంది, మనం ఒక కాంపోనెంట్ని క్రియేట్ చేసి డైరెక్ట్గా యాప్ డాట్ చేసిలో పెట్టకుండా దీన్నే హెచ్ఓసికి పంపిస్తే ఆ హెచ్ఓసి ఇంకొన్ని అడిషనల్ మెథడ్ని యాడ్ చేసి మనకి ఇస్తుంది. ఫైన్, ఇప్పుడు అసలు కథ. సో క్లిక్ కౌంటర్ లోపలికి వెళ్ళి దీని లోపల మీ దగ్గర ఏమేమి ఉందో స్టేటు అంతా తీసుకొని కట్ చేసుకొని హెచ్ఓసి కాంపోనెంట్కి వచ్చి ఇక్కడ పెట్టేస్తాను. సో దీంట్లో కౌంట్ని ఇంక్రిమెంట్ కౌంట్ని డిక్రిమెంట్ కౌంట్ని
పంపించేశాను. ఇప్పుడు నా క్లిక్ కౌంటర్లో ఏమన్నా ఉందా డేటా? సారీ, క్లిక్ కౌంటర్లో మొత్తమే రిమూవ్ చేసేసాను నేను. సో ఇప్పుడు ఏం చేయబోతున్నానంటే కాన్స్ట్ ప్రాప్స్లో నుంచి డీస్ట్రక్చరింగ్ మెథడ్ ద్వారా కౌంట్ని, ఇంక్రిమెంట్ కౌంట్ని, డిక్రిమెంట్ కౌంట్ని రిసీవ్ చేసుకుంటున్నాను. హెచ్ఓసిలో యూజ్ స్టేట్. సో నా క్లిక్ కౌంటర్ కంప్లీట్లీ బ్లాంక్ బాస్. కౌంట్ కానీ, ఇంక్రిమెంట్ కౌంట్ కానీ, డిక్రిమెంట్ కౌంట్ కానీ ఇక్కడ లేదు. ఇక్కడి నుంచి హెచ్ఓసికి వెళ్ళి హెచ్ఓసిలో కౌంట్, ఇంక్రిమెంట్ కౌంట్, డిక్రిమెంట్ కౌంట్ని యాడ్ చేసుకొని మరలా రిటర్న్ ఇదే కాంపోనెంట్ ప్రాప్స్ రూపంలో వచ్చింది. ఆ ప్రాప్లో నుంచి 3 ప్రాపర్టీలు తీసుకొని ఇక్కడ వాడుకున్నాను. ఎనీ క్వశ్చన్? సేమ్ దీన్ని హోవర్ కౌంటర్లో కూడా చేయబోతున్నాను నేను. సో వన్స్ అగైన్ go to hover counter, don't import directly, send it to HOC. ఇవంతా పీక్ పడాయి, ఏమి అవసరం లేదు. ఎందుకంటే కౌంటు, ఇంక్రిమెంట్ కౌంటు, డిక్రిమెంట్ కౌంటు హెచ్ఓసి నీకు ఇస్తుంది ప్రాప్స్ రూపంలో. సో ప్రాప్స్లో నుంచి డీస్ట్రక్చరింగ్ చేసి కౌంట్ తెచ్చుకొని, ఇంక్రిమెంట్ కౌంట్ తెచ్చుకొని, డిక్రిమెంట్ కౌంట్ తెచ్చుకొని, so go back to app.js, uncomment this. When you hover, so increment, decrement. నీ క్లిక్ కౌంటర్ ప్లెయిన్, దీంట్లో కూడా లేదు ఏమి, హోవర్ కౌంటర్లో కూడా ఏం లేదు, మొత్తం ఉన్నదంతా హెచ్ఓసిలో ఉంది. రెండర్ ప్రాప్స్లో ఏమేమైతే చేసామో ఇక్కడ కూడా అదే చేస్తున్నాం. బట్ దెర్ ఆర్ డిఫరెంట్ అప్రోచెస్. అవసరం లేదు, ఒకసారి చేస్తే చాలు కదా, కాన్సెప్ట్ అదే కదా. హోవర్ కౌంటర్లో ఆల్రెడీ నువ్వు హ్యాండిల్ చేసినావు కదా, ఆన్ మౌస్ ఓవర్, ఆన్ మౌస్ అవుట్. నువ్వు ట్రిగ్గర్ చేసే ఈవెంట్స్ నీ ఇష్టం అనేది. ప్లస్ అవ్వడం, మైనస్ అనేది ఈ ఫంక్షన్ టేక్ కేర్ చేసుకుంటుంది. ఈవెంట్ హ్యాండ్లర్ నువ్వు మౌస్ మూవ్ చేసినప్పుడు, మౌస్ క్లిక్ చేసినప్పుడు అది నువ్వు రాయాల్సిందే. నువ్వు వాల్యూని ఇంక్రిమెంట్, డిక్రిమెంట్ చేసేది మాత్రం హోవర్ కౌంటర్ హెచ్ఓసి తీసుకుంటుంది ఆ రెస్పాన్సిబిలిటీ. నీ బిహేవియర్ ఎలా ఉండాలి, క్లిక్ చేయాలన్నా మౌస్ ఓవర్, మౌస్ అవుట్ చేయాలనేది నువ్వు చూసుకోవాలి. ఓకే, ది వాట్ హయ్యర్ ఆర్డర్ కాంపోనెంట్స్ చాలా ఇంపార్టెంట్, చాలా అంటే చాలా ఇంపార్టెంట్. దీని గురించి డిస్కషన్ లేని ఇంటర్వ్యూ ఉండదు ఖచ్చితంగా. వాటికి కరెక్ట్గా మీరు హయ్యర్ ఆర్డర్ ఫంక్షన్ కానీ, హయ్యర్ ఆర్డర్ కాంపోనెంట్ కానీ, ఒక కాంపోనెంట్ని తీసుకొని దానికి కొంత మసాలా యాడ్ చేసి, మెథడ్స్, ఫంక్షన్స్, వాల్యూస్ ఏదో ఒకటి యాడ్ చేసి రిటర్న్ ఇచ్చేదే హయ్యర్ ఆర్డర్ కాంపోనెంట్. ఫంక్షన్ పైన ఫంక్షన్, కాంపోనెంట్ పైన కాంపోనెంట్ ఒక ర్యాపర్ లాగా అటాచ్ చేసి ఇచ్చేస్తుంది. వాట్ ఈస్ ద యూస్ అని అంటే, వీ కెన్ రీయూజ్ ది కోడ్. సిమిలర్ ప్లేస్లో ఉండేదాన్ని మనం రీయూజ్ చేసుకోవచ్చు అనేది మెయిన్ కాన్సెప్ట్ ఆఫ్ దిస్. తక్కువకే మీ వెనకాల నేను ఎట్స్ వస్తానో నాకు తెలుస్తా ఉంది. నేను ఇంకొక 20-30 ఫంక్షన్లు యాడ్ చేస్తే ఏంటి నా పరిస్థితి? మెథడ్ ఇదే. ఇప్పుడు ఆల్రెడీ ఇంకొక 10 సినారియోస్ నేను క్రియేట్ చేసి పెట్టున్నాను. వీఆర్ గోయింగ్ టు వర్క్ మినిమం 10 సినారియోస్ ఆన్ రెండర్ ప్రాప్స్,
దాన్నే మళ్ళీ హెచ్ఓసి ఎలా హ్యాండిల్ చేయాలని చూడబోతున్నాం. దాంట్లో ఉంటుంది కాంప్లెక్సిటీ, ఫంక్షనాలిటీ దాంట్లో ఎక్కువగా రాసి పెట్టున్నాను నేను. బట్ అట్ ఎ హై లెవెల్ నేను మీకు కాన్సెప్ట్ అయితే ఇది ఒకే కోడ్ రెండు చోట్ల ఉండే సందర్భంలో ఆ కోడ్ని మినిమైజ్ చేయడానికి, రీయూజ్ చేయడానికి చాలా డిఫరెంట్ ప్లేస్లో దాన్ని ఉపయోగిస్తాం మనం. ఐ థింక్ ఫామ్ వ్యాలిడేషన్స్ అనేసి, డేటా ఫెచ్ చేసుకోవడం అనేది, డేటాని డిస్ప్లే లాజిక్ పరంగా లిమిట్ లేదు, అన్ని చోట్ల యూజ్ చేస్తాం మనం దాన్ని ప్రాజెక్ట్స్లో అంతా. బట్ ప్రస్తుతానికి నేను నేర్పించింది అవుటర్ లైన్, ఇది ఇలా వర్క్ అవుతుంది, దీనిపైన మనం ఇంకా వర్క్ చేయాలి. ఓకే, ఇది వాట్ హైయర్ ఆర్డర్ కాంపోనెంట్స్ కంటెక్స్ట్ ఏపీ. ఇది ఆ ప్రాజెక్ట్ క్రియేట్ కానే లేదా? కంటెక్స్ట్ ఏదో ఇష్యూ వచ్చినట్టున్నది. ఫోన్లే, మంచిదైంది, దానికోసం వెయిట్ చేయకుండా మనం దీంతో ఫినిష్ చేసేసాం. సో కంటెక్స్ట్ ఏపీఐలోనే మనం 3 టాపిక్లు చూసాం ఈ వీక్. కంటెక్స్ట్ ఏపీఐ, రెండర్ ప్రాప్స్, హెచ్ఓసి. రేపు రౌటర్ చూస్తాం. రౌటర్ మోస్ట్ ఇంపార్టెంట్. అది అయిన తర్వాత దెన్ ఫైనలీ టాపిక్ కాల్డ్ రిడెక్స్. అది మన రాజమౌళి సినిమా క్లైమాక్స్ మాదిరి ఉంటుంది. అది నిజంగానే కాళికేయ భాష వస్తుంది దాంట్లో. ఉన్నాడు, పడి లేచాడు, అడగండి నవ్విని. కాకపోతే అర్థమైపోతే ఎట్లరా అంటే, ఒక కైండ్ ఆఫ్ డైరెక్ట్గా మనం ఇన్ని రోజులు అన్నం తింటా ఉంటుంది, ఇంకా అన్నం తినాలి అంటే నేను అట్లా కాదు, నాకు అన్నం మామూలుగా డైరెక్ట్గా నేనే వెళ్ళి ప్లేట్లో రైస్ పెట్టుకొని కర్రీస్ వేసుకొని తినేస్తూ ఉంటుంది. ఇది ఇన్ని రోజులు నేను చేస్తూ ఉన్నది. రిడక్స్ ఏం చేస్తుందంటే, రైస్ వేయడానికి ఒక పర్సన్, ప్లేట్ ఎత్తివ్వడానికి ఒక పర్సన్, కర్రీస్ వేయడానికి ఒక పర్సన్, కలపడానికి ఒక పర్సన్. ఇంకే అమ్మాయ్యా, తినిపించడానికి ఫైనల్ అది కూడా నువ్వు తినవు. సో దెర్ ఈస్ సర్టెన్ స్టెప్స్. అదేంటి సార్, ఈ ఒక డేటా తేవడానికి ఇంత పెద్ద రామాయణం అవసరమా అని అడుగుతారు మీరు. అంత సింపుల్గా ఉంటుంది. జస్ట్ ఏపీఐ నుంచి డేటా తేవడం, దీనికి స్టోర్ క్రియేట్ చేయాలి, రెడ్యూసర్ అనేది ఒకటి క్రియేట్ చేయాలి, యాక్షన్ అనేది ఒకటి క్రియేట్ చేయాలి, దానిని డిస్పాచ్ చేయాలి, దానిని సెలెక్ట్ చేసుకోవాలి. కొత్త పదాలు ఉంటాయి, డిఫరెంట్గా ఉంటుంది. వాటికి వచ్చే లోపల మీకు రియాక్ట్ పైన ఒక రేంజ్కి అవగాహన ఉంటే దాని యొక్క ఇంపార్టెన్స్ మీకు అర్థమవుతుంది. ఓకే, లెట్స్ స్టాప్ హియర్, వి విల్ కంటిన్యూ.